రైట్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఆ డైలాగ్ పేరే వినిపిస్తుంది. ప్రెజెంట్ ఇప్పుడు ఆ డైలాగే ట్రెండ్ అవుతుంది. సో ఆ డైలాగ్ ఏదో కాదు, పుష్ప సినిమాలోని రప్ప డైలాగ్. సో ఇటీవల వైసీపీ అధినేత పర్యటనలో భాగంగా సో ఆ డైలాగ్ ఫేమస్ అయింది. సో ఆ డైలాగ్తోనే రచ్చ నడుస్తుంది ఏపీలో. అదేవిధంగా తెలంగాణలో కూడా హరీష్ రావు పర్యటన నేపథ్యంలో కూడా రప్ప డైలాగ్ అనేది చాలా ఫేమస్గా అందరు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. సో ఏం నడుస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలు అనేది పూర్తి వివరాలు మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్. దీపిక, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రస్తుతం రప్ప అనే ఒక డైలాగ్ మాత్రం చాలా ట్రెండింగ్ అయిందని చెప్పుకోవచ్చు. బేసిక్గా ఏదైనా సినిమాకి సంబంధించినటువంటి డైలాగులు కానీ దానికి సంబంధించినటువంటి మ్యానరిజం ట్రెండింగ్ అవుతోంది. ఎలా అంటే దానికి సంబంధించి ఏదైనా యూనిక్ డైలాగ్ ఉండవచ్చు, లేదా యాక్షన్ ఉండవచ్చు. వీటికి సంబంధించి ఎప్పుడు సోషల్ మీడియాలోనే వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఇటు సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి పుష్ప 2 సినిమాలకు సంబంధించి సినిమాకు సంబంధించినటువంటి డైలాగులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అల్లు అర్జున్ ఇచ్చినటువంటి కొన్ని ట్రెండింగ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా ఇప్పుడు పొలిటికల్ హీట్కి కూడా ఆ డైలాగులు అనేవి ఆజ్యం అందుకున్నాయని చెప్పుకోవచ్చు క్లియర్గా. ప్రధానంగా చూస్తున్నట్టయితే రప్ప అనే డైలాగు, దీనికి సంబంధించి గత వారం క్రింద గద్దర్ అవార్డ్స్ జరిగినాయి తెలంగాణలో. ఈ గద్దర్ అవార్డ్స్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం కాకుండా అవార్డు కూడా గెలుచుకున్నాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆన్ స్టేజ్లో ఉన్న సమయంలో సినిమా సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో అల్లు అర్జున్ నేరుగా అటు రేవంత్ రెడ్డిని పర్మిషన్ తీసుకుంటూనే ఒక సినిమా డైలాగ్ నేను చెప్తానండి, ఎందుకంటే సినిమాకి సందర్భం ఉంది కాబట్టి, ఆ సినిమా విన్నింగ్ అయింది కాబట్టి ఆ సినిమాకి సంబంధించిన డైలాగ్ కొడతానని చెప్పేసి ఇదే అంశాన్ని బేసిక్గా తను ఆ క్యారెక్టర్ చేస్తున్న సమయంలో ఆ క్యారెక్టర్లో హైలైట్ అయినటువంటి డైలాగ్ అని చెప్తూ రప్ప అనే డైలాగ్ని చెప్పడం జరిగింది. ఆన్ స్టేజ్ మీద అది దాదాపుగా ట్రెండింగ్ అయింది. సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున మళ్ళీ అంటే సినిమా రిలీజ్ సమయంలో వచ్చినటువంటి ట్రెండింగే కాకుండా మొన్న గద్దర్ అవార్డ్స్లో చేసినటువంటి వ్యాఖ్యలతో అది అప్పుడు ట్రెండింగ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించినటువంటి ఈ రప్ప అంటూ వచ్చిన డైలాగ్ ఏవైతే ఉన్నాయో అవి పొలిటికల్లో మాత్రం చక్కర్లు కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తున్నట్టయితే మొన్న 18వ తేదీన జరిగినటువంటి పల్నాడులో జరిగినటువంటి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంబంధించి పల్నాడు పర్యటన నిర్వహించారు. ఆ పర్యటనలో ఇటు రప్ప నరుకుతా అనే ఒక ఫ్లెక్సీలు పోస్టర్లను పట్టుకొని అక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పెద్ద వైరల్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో ప్రశాంతంగా మా కార్యకర్తలంతా కూడా ఏదో అల్లు అర్జున్కి సంబంధించిన అభిమానులు వాళ్ళు ఒక పుష్పకు సంబంధించినటువంటి పోస్టర్లు అనే సందర్భం చెప్తూనే అక్కడ జరిగినటువంటి ఏవైతే పోస్టర్ విషయం ఉందో ఆ పోస్టర్ విషయాన్ని ఆయన తెర మీద తీసుకురావడం జరిగింది. రప్ప అంటూ నరుకుతా, అది కూడా ఏదైతే గంగమ్మ జాతరకు సంబంధించినటువంటి ఆనవాయితీగా వస్తున్నటువంటి పండుగలకు మనము ఈ ఏవైతే బలిస్తామో వాటిని రప్ప నరుకుతామనే అంశంలో మా కార్యకర్తలు ఏదో అన్నారు. దానికి అసలు ఎందుకు అన్నారనే విషయంలో కూడా అటు గవర్నమెంట్ సరిగా పనిచేయట్లేదు, టీడీపీ ఏదైతే కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉందో ప్రభుత్వం విఫలమవుతుంది అనే ఉద్దేశంతో ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సెటరికల్గా ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఈరోజు ఉదయం జరిగినటువంటి వరల్డ్ యోగాకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో జగన్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఏదైతే రప్ప నరుకుతా అనే అంశాన్ని ఆయన ఆన్ స్టేజ్లో చెప్పారో దానికి సంబంధించి మాట్లాడుతూ కూడా ఒక క్రిమినల్ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులే వీటికి సంబంధించినటువంటి డైలాగులు వినియోగిస్తారనేది చంద్రబాబు నాయుడు క్లియర్గా ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు జగన్ అన్న మాటలు తీసుకున్నా, ఇటు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాటలు విన్నా కూడా వీటికి సంబంధించి రెండు పొలిటికల్ వర్గాలు, ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళంతా కూడా వాళ్ళ సోషల్ మీడియాలో దీన్ని ట్రెండింగ్ చేస్తున్నారు, పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కూడా దీనికి సంబంధించి ఏదైతే వైసీపీ చేసినటువంటి వ్యాఖ్యలున్నాయో వాటిని నిరసిస్తూ వాళ్ళు కూడా ప్రస్తుతం మీ పరిస్థితి అంతే అంటూ కూడా వాళ్ళు కొన్ని ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే తాజాగా పరిణామాలు ఇప్పుడు తెలంగాణకు కూడా రీచ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ట్రెండింగ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తాజాగా జరిగినటువంటి రైతు సంబంధించినటువంటి బంద్లో హరీష్ రావు పాల్గొన్నారు. సంగారెడ్డిలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో రైతులకు సంబంధించినటువంటి ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏకంగా రప్ప 3.0 అనే పోస్టర్లను కూడా
రిలీజ్ చేసి ఆ పోస్టర్లను ఫ్లెక్సీలను నిరసనగా చూపిస్తూ కూడా వాళ్ళంతా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి రప్పరప్ప 3.0 అనే అంశాన్ని వాళ్ళు క్లియర్గా పోస్టర్ని పెట్టారు. ఈ విధంగా చూస్తే సినిమా డైలాగులు అనేవి అటు సోషల్ మీడియాలోనే కాదు, ఇటు రాజకీయ పరంగా కూడా పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అది సినిమాల్లో వచ్చినటువంటి కొన్ని యూనిక్ డైలాగ్స్ మాత్రమే ట్రెండింగ్ అవుతాయి. కానీ ఇది ఆ పుష్పకు సంబంధించినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ సంబంధించి అంటే ఆడబిడ్డను కాపాడేందుకు అవసరమైతే గంగమ్మ తల్లికి సంబంధించినటువంటి జాతరలో తలను నరికినట్టుగా రప్ప నరికేస్తా అనేది ఆ డైలాగు, మెయిన్ డైలాగ్. ఈ డైలాగ్ కాస్త ఇటు పొలిటికల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు మాట్లాడడంతో అటు జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు హరీష్ రావుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా ఇలాంటి ట్రెండింగ్ వర్డ్స్ యూజ్ చేయడంతో ఒక్కసారిగా రప్ప ట్రెండ్ అనేది మరొకసారి అటు సోషల్ మీడియాతో పాటు ఇటు రాజకీయకు సంబంధించినటువంటి వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయని తెలుస్తోంది దీపిక. ఎస్, అయితే వెంకట్ ఇప్పుడు ఇరువురు అక్కడ వైసీపీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా అధికారం కోల్పోయిన పార్టీలే. సో ముఖ్యంగా ఈ పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ రప్ప ఏదైతే ఉందో, సో ఇద్దరు కూడా వారి పర్యటనలో భాగంగానే రప్ప డైలాగ్ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే దీని ద్వారా ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్ళబోతుంది? సో వారు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎస్, ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి చర్చించాల్సిన అంశం ఏంటంటే, ఒక సినిమాకి సంబంధించినటువంటి ఏవైనా విషయాలు ట్రెండింగ్ అవుతున్నాయంటే కొంత ఏదో రకమైనటువంటి యాంగిల్స్ ఉంటే తప్ప అట్లాంటి అంటే అది సోషియోకి సంబంధించినటువంటి కావచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా ఎంకరేజ్ చేసే విధంగా ఉన్న సబ్జెక్టులు కనుక ట్రెండింగ్ అవుతే మాత్రం అది మంచిదే అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే ఆ సందర్భంలో ఆ సినిమాకి సంబంధించినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో, తన ఇంటి ఆడపిల్లను తీసుకెళ్లిన సందర్భంలో ఆ ఇంటి ఆడపిల్లను కాపాడేందుకు హీరో ఇచ్చినటువంటి డైలాగ్ అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఇట్లాంటి వీడియోస్ ఉన్నాయో ఈ వీడియోస్ని మీమ్స్ చేస్తూ అదేవిధంగా ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళు పాపులర్ చేసుకునేందుకు ఇలాంటి ట్రెండింగ్ డైలాగ్స్ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. అదొక రకంగా సోషల్ మీడియా యూస్ చేసే వాళ్ళకు, అదేవిధంగా సోషల్ మీడియా ట్రెండింగ్ అయ్యేటువంటి ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళకు మాత్రం ఇది యూజ్ అవుతుంది. ఖచ్చితంగా పొలిటికల్ విషయంకి వచ్చినప్పుడు రాజకీయ నాయకులు, అందులోనూ ముఖ్యమైనటువంటి నాయకులు, అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మరోవైపు కొద్దిసేపటి క్రితం ఈ సందర్భం మాట్లాడుతున్నాం. అయితే నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ఒక స్పందన ఇచ్చారు. ఏవైతే సినిమా డైలాగ్ సంబంధించినటువంటి అంశం ఉందో, సినిమా డైలాగులు అనేవి సినిమాకు మాత్రమే పరిమితము, వాటిని ఈ విధంగా పొలిటికల్కి వాడకూడదు, ఖచ్చితంగా వాడితే అది అసలు అసందర్భం అని కూడా ఆయన క్లియర్గా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, సినిమాకు సంబంధించిన సినిమా వరకే, సినిమాకు సంబంధించిన డైలాగులు నిజ జీవితంలో ఉండవనే స్టేట్మెంట్ కూడా నిన్న పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఇలాంటి ట్రెండింగ్ కోసం యూజ్ చేసేవి పొలిటికల్ ముఖ్యమైనటువంటి నాయకులు ఇవ్వడంతో అది కాస్త పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయని, సమాజానికి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది అనేది మాత్రం ఒక క్లారిటీ లేదనేది క్లియర్గా తెలుస్తోంది దీపిక. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us.